భానుడి ప్రతాపానికి విలవిల్లాడిపోతున్నారు కడప జిల్లా వాసులు. నిప్పు కణికలను తలపిస్తున్న రోడ్లను చూసి బయటికి రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ బారిన పడుతున్నారు. జిల్లాలో ఎండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కడప జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు సామాన్య ప్రజలతో పాటు వ్యవసాయ కూలీలు, భవన కార్మికులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలతో పాటు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ నెలకొన్నాయి. మనం చూస్తున్నాం కడప నగరంలో అనేకమైనటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రోడ్లపైకి రావాలంటే మాత్రం ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ఎండవేడితో పాటు మరో ప్రక్క వడగాలనేటువంటివి తీవ్ర ఇబ్బందులను గురి చేస్తూ వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులైనటువంటి ఎదుర్కొన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నా. చెప్పండి, అంటే గత వారం రోజులుగా కడప జిల్లాలో ఎండలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? చాలా అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అధికంగా ఎండ. అసలు మనుషులే కాదు, పాపం పక్షులు కానీ, ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు కానీ పాపం అవి చాలా తీవ్రంగా ఎండను ఎదుర్కొంటుకుంటున్నాయి. ప్లస్ దానికోసం కూడా పాపం మనం నీళ్ళు ఏదన్నా బయట ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా తీవ్ర వాళ్ళ యొక్క దానికి నీళ్ళు ఇల్లు పెట్టాలా, పాపం ఉపాధి అంటే మామూలుగా వాళ్ళ షెల్టర్ లేకుండా చాలామంది ఉన్నారు. అట్లా షెల్టర్స్ కట్టించి మనుషులకు కూడా వాళ్ళు ఇది చేయాలని నేను కోరుకుంటాను. కానీ ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అసలు పిల్లలైతే అసలు బయటికి రాలేకున్నారు. భయపడితే వృద్ధులు అయితే చాలామంది అసలు భయపడి అసలు వాళ్ళు బయటికి కూడా పోలేకున్నారు. మీరు చూసినట్లయితే సరుకులు కావచ్చు, ఏవైనా కావచ్చు, సో ఉదయమే తీసుకెళ్తున్నారు. అంటే ఎండ యొక్క తాకి భయపడి ఎండ అవును, మెయిన్ అదే అనమాట. ఎండ కోసరం అని చెప్పి ఏది పని అయినా కూడా 5 o'clock 5 గంటలకు లేస్తేనే 6-7 లోపల 7 గంటల నుంచే తీవ్రంగా ఉంది ఎండ. అసలు వాటర్ మేము తల మీద టోపీ మీద వేసుకొని 5 నిమిషాల్లో ఎండిపోతుంది. అసలు మళ్ళా తడుపుకుంటూ పోతున్నాం మేము. కాబట్టే మేము ఇది కూడా. కానీ అది మాత్రము ఈ బయట ఇట్లా షెల్టర్ లేని వాళ్ళకందరికీ పాపం ఏదన్నా ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలు రోడ్లపైకి, ఎండ వేడిమికి రోడ్లపైకి వస్తున్నటువంటి ప్రజలు మాత్రం తీవ్ర అప్రమత్తతో ఉండాలి. వారు ప్రయాణం చేసేటప్పుడు వారి వద్ద వాటర్ బాటిల్ కానీ, మజ్జిగ బాటిల్ వంటి వాటిని ఖచ్చితంగా క్యారీ చేయాలని చెప్పి అధికారులు ఎంత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజలు రోడ్లపైకి రావడానికి మాత్రం పూర్తిగా బెంబేలెత్తిపోతున్నారు. కెమెరామెన్ చాందుతో రమేష్, NTV, కడప.